శైలజ గారు. ఎస్ మ్యామ్. నమస్కారం గురూజీ. గురుగారు, నా పేరు శైలజ. నేను సిద్ధాంతం నుంచి మాట్లాడుతున్నాను. ఈ ప్రోగ్రామ్ కి నాకు 24 రోజులు ఉంటుందని తెలుసు, కానీ ఎంత బాగుంటుందని మాత్రం తెలియదు గురుగారు. నా ఫ్రెండ్ రాజేశ్వరి సజెస్ట్ చేసింది. అప్పుడు ఒక బాధలో ఉన్నాను గురుగారు. అది ఏంటో చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ చెప్తున్నాను. మా ఫాదర్ చనిపోయి 3 years అవుతుంది. అమ్మ 3 months అవుతుంది. ఆ బాధలోంచి బయటికి రావడానికి నాకు ఈ ప్రోగ్రామ్‌కి సజెస్ట్ చేసింది. ఏంటంటే, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తే నువ్వు ఆ బాధలోంచి బయటికి రావచ్చు అని తను చెప్పింది. అయితే 24 రోజుల్లో ఈ బాధలోంచి మనం బయటికి రాగలమా అన్న థాట్ కూడా నాకుండేది. అయినా ఒకసారి చేసి చూద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను గురుగారు. అయితే డే 1 నుంచి అందరూ చెప్పేది వింటుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ నా లైఫ్‌లో కూడా ఇలాంటి మిరాకిల్ జరుగుతదా? జరుగుతదా? అనే థాట్ నాకు ఇంకా పెరుగుతూ వచ్చింది. అయినా మనం బాగా చేద్దాం. గురువుగారు చెప్పింది ఫాలో అవుదాం. దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా తీరిపోతాయి అన్న గట్టి సంకల్పంతో ఇది స్టార్ట్ చేశాను గురువుగారు. అయితే నాకు మధ్యలో గూడా నాకు కొంచెం కొంచెం తెలుస్తుంది. నా హెల్త్ సెట్ అయింది. నా కాళ్ళు నొప్పులు అవి తగ్గిపోయాయి. ఆహ్, నా కాళ్ళు నొప్పులు ఎప్పటినుంచో ఉండేయి గురువుగారు. తర్వాత తగ్గిపోయినియి. అది నాకు మిరాకిల్ అనిపిచ్చింది. అయితే ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలని నా కోరిక. నేను ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నానంటే, ఇంకా అమ్మ, నాన్న లేరు. నేను ఇంకెవరి కోసం బతకాలి అని నా చుట్టూ శూన్యం అనమాట. చీకటి. అయితే ఆ చీకటిలోంచి మనం ఎలా బయటికి రాగలుగుతాము అనుకున్నప్పుడు, నా ఫ్రెండ్ ఒక ప్రమిద తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఒత్తు వేసి నూనె పోసింది. దీపం అనేది గురువుగారు మీరు వెలిగిచ్చారు. అది చిన్నగా స్టార్ట్ అయింది ఇప్పుడే. ఆ వెలుగు నా చుట్టూ రావాలని, నేను ఇంకొక లెవెల్‌కి కూడా వెళ్ళాలని నా ఆకాంక్ష. నా వెయిట్ కూడా లాస్ అయ్యాను గురువుగారు. నా ఫేస్‌లో కొంచెం ఆ చిరునవ్వు అనేది రాగలిగింది. ఈ ప్రోగ్రామ్ చాలా బావుంది గురువుగారు. మీకు చాలా ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల మన హిందూ చైతన్యం ఇంకా ముందుకు వెళ్ళాలని చాలా కోరుకుంటున్నాను గురువుగారు. ఇది నేను చేయగలను, నాకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ గూడా వస్తుంది అని నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా వారు ఫస్ట్ అసలు వద్దన్నారు. తర్వాత ఆయన నిదానంగా సర్లే నీ ఇష్టం చేసుకో అని చెప్పేసి ఆయన సహకారం నాకు పూర్తిగా అందించారు గురువుగారు. ఆయన అనే సహకారం అందించకపోతే మనం ఏమీ చేయలేం. పాపం ఫ్రూట్ జ్యూసెస్ కూడా పాపం టయానికి ఆయనే తీసి ఇచ్చేవాళ్ళు. మీరన్నారు కదా! హిందూ అంటేనే అశ్రద్ధని వదిలేయాలని. నాకు కొంచెం అశ్రద్ధ ఎక్కువే. ఫుడ్ విషయంలో అశ్రద్ధగా ఉంటాను. అది కొంచెం నేను ఈ 24 రోజుల్లో కొంచెం వదిలేసాను. హీనభావాన్ని తీసేయడం అంటే ఇంకా ఫర్దర్ స్టెప్ ముందుకు వెళ్ళినాక అవి కూడా నేను తెలుసుకొని చేయగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. ఇప్పుడు మనకు కష్టాలు వస్తాయి. వాటిని ఎలా మనం దేవుడొచ్చి తీసేయాలి అనే థాట్‌లో ఉండేదాన్ని నేను. కాదు. మనం ఏ కష్టాన్నైనా సరే మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఆ కష్టాన్ని మన చేతులారా మనం తీసేసుకోవాలి. ఎవరు వచ్చి హెల్ప్ చేయరు అనేది ఇక్కడ నేర్చుకోగలిగాను. రైట్ మా. ఓకే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గురువుగారు.